జీవితంలో కొన్ని సంఘటనలు జరగటం మన మంచిదే. మంచిది. కొందరి నిజ స్వరూపం మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి మనకి బాధనిచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధను దూరం చేస్తుంది. అబద్ధం చెప్పేవాడు లక్ష చెప్తాడు, ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు ఉంటాయి సిద్ధంగా. నిజం చెప్పేవాళ్ళు ఒక్కటే ఉంటుంది. నిజం చెప్పేవాళ్ళు ఒక్క విషయమే ఉంటుంది వాళ్ళ దగ్గర. పదే పదే అదే చెప్తారు, ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే కాబట్టి. వాగేవాడితో రహస్యం చెప్పకూడదు, ఎప్పుడైనా వాదించే వాడితో వాదన చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించిన వాడితో తలపడకూడదు. అది మనం నేర్చుకోవాల్సింది. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా. జీవితంలో ఎప్పుడైనా మంచి వాళ్ళ సావాసం చేయాలి, మంచిగా బతకాలి. ఎవరైనా బాగుపడితే, ఎవరైనా కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయాలి. నోరు లేని జంతువులకు ఒక ముద్దు పెట్టాలి. నేను చెప్పే నీతులు. నోరు లేని మా ఇళ్ళ దగ్గర నోరు లేని జంతువులకు ముద్దు పెడుతున్నా కూడా పెట్టలేరు, అంత మంచి వాళ్ళు ఉన్నారు.